నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. 5వ రోజు సాయంకాలం ప్రవచనం. సబ్బ పాపస్సాకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధానుశాసనం. పాపకర్మలు చేయకుండా ఉండటం, పుణ్యకర్మలు చేయటం, మనసుని సరైన మార్గంలో నడిపించడం, అంటే మనసుని పరిశుద్ధం చేసుకోవడం, బుద్ధులైన వారి అందరి ఇచ్చే శిక్షణ ఇదే అన్నమాట. సబ్బే సంకార అనిచ్చాతి యదా పన్యాయ పశ్యతి అత నిబ్బిందతి దుఃఖే ఏ సమగ్గు విశుద్ధియా. సబ్బే సంకార అనిచ్చాతి, అన్ని సంస్కారాలు అనిత్యాలే. యదా పన్యాయ పశ్యతి, దీన్ని ఎవరు ప్రజ్ఞతో చూడగలుగుతారో వారు సర్వ దుఃఖాల నుండి విముక్తులవుతారు. ఏ సమగ్గు విశుద్ధియో, చిత్తాన్ని శుద్ధి చేసే విశుద్ధి మార్గం ఇదే. సబ్బే సంకారా దుఃఖాతి యదా పన్యాయ పశ్యతి అత నిబ్బిందతి దుఃఖే ఏ సమగ్గో విశుద్ధియా. ఏవైతే సంఘటితం చేయబడిన సంస్కారాలన్నీ కూడా దుఃఖదాయకాలే. అన్ని సంస్కారాలు దుఃఖాలే. దీనిని ఎవరు ప్రజ్ఞతో చూడగలుగుతారో వారు సర్వ దుఃఖాల నుండి విముక్తులవుతారు. ఇదే చిత్త విశుద్ధికి మార్గం. సబ్బే ధమ్మ అనత్తాతి యదా పనాయ పశ్యతి అత నిబ్బిందతి దుఃఖే ఏ సమగ్గు విశుద్ధియా. అన్ని ధర్మాలు అనాత్మలే. దీనిని ఎవరు ప్రజ్ఞతో చూడగలుగుతారో వారు సర్వ దుఃఖాల నుండి విముక్తులవుతారు. ఇదే చిత్త విశుద్ధికి మార్గం. ఈ 3 లక్షణాలని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఏ 3 లక్షణాలు? అనిత్య, దుఃఖ, అనిత్త. భగవానుడు ఏం చెప్తున్నాడు? సబ్బే సంకార అనిత్య, సబ్బే సంకార దుఃఖ, సబ్బే ధమ్మ అనత్తాతి. అన్ని సంస్కారాలు అనిత్యాలే, అన్ని సంస్కారాలు దుఃఖదాయకాలే, అన్ని ధమ్మాలు అనాత్మలే. ఈ ధమ్మంలో నేను నాది అనే భావం ఏమీ లేదు. ఈ అనిత్య, దుఃఖ, అనత్త ఈ 3 అర్థం చేసుకోవడమే విపశ్యన. వీటిలో మొదటిగా విషయంలో ధమ్మపదలో ఇచ్చిన వ్యాఖ్యానంలో కథ ఇలా ఉంది. ఒకసారి 500 మంది భిక్షువులు ధ్యానం చేయడానికి భగవానుడు ఇచ్చిన తమ తమ ధ్యాన ఆలంబనలను గ్రహించారు. వారందరూ ఎంతో నిష్ఠతో కృషి చేశారు. కానీ సంపూర్ణ మెలకువ లభించలేదు. అంటే అర్హంత స్థితిని పొందలేకపోయారు. కాబట్టి తమకు తగిన మళ్ళీ ధ్యాన సూచనలు లభింపజేసుకొని వారందరూ భగవానుని వద్దకు వెళ్ళారు. అంటే ఈ ధ్యానానికి సంబంధించిన విషయాలను మార్చుకోవడానికి భగవాను దగ్గరికి వెళ్ళారు. ఈ భిక్షువులు ధ్యానానికి తగిన ఆలంబన ఏది అని భగవానుడు వారి పూర్వజన్మలను చూశాడు. అప్పుడు ఒక సమ్యక్ సంబుద్ధుడైన కశ్యప బుద్ధుని కాలంలో వీరు 20,000 సంవత్సరాల పాటు అనిత్యతను, నశ్వరతను ఆలంబనంగా చేసుకొని ధ్యానం చేశారు. అందువలన భగవానుడు వారికి అనిత్యత పైన ధ్యానం చేయండి అని నేర్పించాడు. విషయ ఆసక్తులు గల లోకాలలోనూ, విషయ ఆసక్తులు లేని లోకాలలోనూ సంఘటితమైన స్కందాలన్నీ అనిత్యమే, అంటే నశించేవే. ఇదే వాటి నిజమైన సత్యమని వారికి బోధించాడు. ఆ తర్వాత మొదట పేర్కొనగానే ఏంటి? సబ్బే సంకార అనిచ్చాతి
ఇంకా సబ్బే యథాపన్యాయ పశ్యతి అతని బిందతి దుఃఖే ఏ సమ్మకో విశుద్ధియ ఈ గాథను వాళ్ళకి వినిపించాడు. మరొక భిక్షు సముదాయానికి అన్ని సంస్కారాలు దుఃఖమయ స్వభావం కలిగినటువంటివే అని ఈ రెండో గాథను వినిపించాడు. వారు కథ కూడా మొదటి సముదాయపు వారికి సమానంగానే ఉండింది. అంతకంటే ఎక్కువగా వీరు పూర్వజన్మల్లో దుఃఖ లక్షణాన్ని తమ ధ్యానపు ఆలంబనగా చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ ధ్యాన సూచన అన్నది ఇవ్వటం జరిగింది. అందుకోసమే మన మనస్తత్వానికి తగినట్లుగా మన ఆలంబనలను తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన పూర్వజన్మల్లో ఎటువంటి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నామో అలాగే మన ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో ఎటువంటి చిత్తమలినాలు ఉన్నాయో వాటికి తగినట్టుగా ధ్యానం చేసుకుంటే ఎక్కువగా ఫలితాలు లభిస్తాయి. అయితే మూడవ సముదాయపు వాళ్ళకు కూడా అంటే ఆ భిక్షువులకు కూడా సేమ్ కథ ఇలాగే ఉంటుంది. వీరికి అనాత్మను ఆలంబనంగా చేసి ధ్యానం చేయమని భగవానుడు చెప్తాడు. అయితే బౌద్ధ ధర్మ ధ్యానంలో మామూలుగా అనుసరించవలసిన అనివార్యతలను అనే తన ప్రపంచంలోని అంటే తన ప్రవచనంలోని ఉపాకిని గారు ఇలా చెప్తారు. అనిత్య, దుఃఖ, అనాత్మ అంటే అనిత్యమని, దుఃఖము మరియు అనాత్మ వాటి గొప్పదనాన్ని గురించి నొక్కి బాగా గట్టిగా చెప్పేవారు. అన్ని సంస్కారాలు అంటే సంఘటితమయ్యే అన్నిటికీ ఈ 3 లక్షణాలు ఉంటాయి. మీరు అనిత్యతను సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు దానివల్ల పరమ సత్యాలైన దుఃఖం మరియు అనాత్మ అంటే అనాత్మ. అనాత్మ అంటే ఆత్మ లేకుండా ఉండటం కాదు ఇక్కడ అర్థం. నేను, నాది అని ఈ పంచస్కందాలను భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి వాటిలో నేను, నాది అని చెప్పుకునేది ఏమి లేదు. అత్త అంటే నేను, నాది అనే అర్థం. అంటే పాలీలో అత్త అంటారు, అంటే తెలుగులోకి మార్చినప్పుడు ఆత్మ అంటారు. పాలీలో అనత్త అంటే తెలుగులో అనాత్మ అంటారు. అంటే అత్త అంటే నేను, నాది అనే భావం. ఈ పంచస్కందాలనే నేను, నాదిగా భావిస్తూ ఉంటాడు. కానీ ఈ పంచస్కందాల్లో నేను, నాది అనే భావన ఏం లేదు. మనం అనుకుంటే అవి పంచస్కందాలు పుడుతూ గిట్టట్లేదు, మనం ఆగిపోమంటే ఆగిపోవు. అంచేత అక్కడ నీ కంట్రోల్ అనేది ఏమీ లేదు. అంటే నీ కంట్రోల్ లేకుండానే అది జరిగిపోతుంది. అంచేత ఇది అనాత్మ భావం అనేది సరిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఇలా అర్థం చేసుకుంటారు, అనాత్మ అంటే ఆత్మ లేకుండా ఉండడం. అది కాదు అర్థం చేసుకోవాల్సింది. ఈ నేను, నాది అనే భావం లేకుండా ఉండటం. నువ్వు అనుకుంటే ఈ పంచస్కందాలు ఉదయించట్లేదు, చనిపోవట్లేదు. అవి వాటి ధర్మాల ప్రకారం అవి జరుగుతూ ఉన్నాయి. అందులో నీ ప్రమేయం ఏమీ లేకుండానే జరుగుతూ ఉన్నాయి. అంచేత ఈ అనాత్మను సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ అన్నిటిని అర్థం చేసుకోవడానికి కొంతకాలం పడుతుంది. వీటన్నిటిలో ప్రధానమైంది అనిత్యత. దీనిని మనం మొదట అనుభవంలోకి తెచ్చుకొని అభ్యాసం ద్వారా అర్థం చేసుకోవాలి. కేవలం గ్రంథాలను చదివో లేక బౌద్ధం మీద రాసిన పుస్తకాలను చదివో లభింప చేసుకున్న జ్ఞానం నిజమైన అనిత్యతను అర్థం చేసుకోవడానికి సరిపోదు. ఎందుకంటే దీనిలో అనుభవంతో పొందిన అవగాహన ఉండదు. కాబట్టి నీలోనే అనునిత్యం మార్పు చెందుతూ ఉండే అనిత్య జ్ఞానాన్ని అనుభవంతో పొందితేనే మీరు అనిత్యతను బుద్ధ భగవానుడు చెప్పిన రీతిలో అర్థం చేసుకున్నట్లవుతుంది. భగవానుడి కాలంలో ఏ పుస్తక పఠనం లేని సాధకులు ఏ విధంగా అనిత్యతను అర్థం చేసుకున్నారో అలాగే మనం కూడా అర్థం చేసుకుంటేనే ఈ అనిత్యత అవగాహన అభివృద్ధి అవుతుంది. అనిత్యతను అర్థం చేసుకోవడానికి ఆర్య అష్టాంగ మార్గాన్ని శ్రద్ధగా నిష్ఠతో పాటించాలి. దీనిలో శీల, సమాధి మరియు ప్రజ్ఞ అనే 3 భాగాలు ఉన్నాయి. సదాచారంతో కూడిన శీలం ఏకాగ్రతకు అంటే సమాధికి ఆధారం అవుతుంది. సమాధి చక్కగా ఉన్నప్పుడే ప్రజ్ఞ అభివృద్ధి అవుతుంది. కాబట్టి శీలం
మరియు సమాధి అభివృద్ధే మన ప్రజ్ఞా వికాసానికి దోహదపడతాయి. ఈ విధంగా ప్రజ్ఞకు శీలం, సమాధి ఆధారాలు. ప్రజ్ఞ లేక అంతర్దృష్టికి అర్థం ఏంటంటే విపశ్యన, అంతర్దృష్టి ధ్యానం ద్వారా అనిత్యత మరియు దుఃఖం మరియు అనాత్మల జ్ఞానం సంపాదించడం. మనం ఇప్పుడు మన సంస్కారాలు అంటే ఈ సంస్కారాల 3 లక్షణాలను వివరాలను పరిశోధన ద్వారా అవగాహన చేసుకోవచ్చు. ఉబాకిన్ గురువు గారు ఇచ్చారు. వీటి గురించి ఏంటంటే గౌరవనీయులైన లేడీ సైడా గారు అంటే బంతే భిక్షువు లేడీ సైడా గారు ఈ 3 లక్షణాలను గురించి తన పుస్తకం విపశ్యన దీపని అనే పుస్తకంలో చర్చించారు. లేడీ సైడా గారు ఈ శతాబ్ది మొదలులోని గొప్ప విద్వాంసులైన భిక్షువు. ఆ 3 ప్రముఖ విశేషాలు ఏంటంటే అనిత్య లక్షణం, దుఃఖ లక్షణం మరియు అనాత్మ లక్షణం. ఈరోజు అనిత్య లక్షణం పైన చర్చించుకుందాం. అనిత్యతలో 2 రకాలు ఉన్నాయి: మౌలిక పరివర్తనం మరియు సూక్ష్మ పరివర్తనం. సుదీర్ఘకాలంలో జరిగే మార్పును సూక్ష్మ పరివర్తనం అని పేర్కొంటారు. పాలీలో మౌలిక పరివర్తనాన్ని విపరిణామం అని, సూక్ష్మ పరివర్తనను అజ్ఞాత భావం అని, అంటే అది మరొకటిగా తయారవుతుంది అనేది అజ్ఞాత భావం అన్నమాట. ఈ మౌలిక మరియు సూక్ష్మ పరివర్తనాలను చక్కగా చూడగలిగితే మానసిక మరియు భౌతిక సంఘటనలన్నీ నశించేవే అని స్పష్టమవుతుంది. సూక్ష్మ పరివర్తనలో 5 ప్రముఖ లక్షణాలు ఉన్నాయి: పుట్టుట, పెరుగుట, కొనసాగుట, క్షీణించుట మరియు మరణించుట. సాధకుడు విపశ్యనలో అభివృద్ధి సాధించడానికి ఈ అనిత్యతను వీలైనంత వరకు నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి అని ఉబాకిన్ గారు సలహా ఇచ్చారు. మనం నిత్యకర్మలను పాటిస్తూ ఉన్నప్పుడు కూడా, అంటే స్నానం చేసేటప్పుడు, మలమూత్రాలను విసర్జించేటప్పుడు, లేకపోతే మిగతా ఏవైనా ఊడ్చేటప్పుడు, ఏవైనా పనులు చేసుకునేటప్పుడు కూడా ఈ అనిత్యతను తెలుసుకుంటూ ఉండటం మనకు ఎంతో మేలు చేస్తుంది అని భగవానుడు చెప్తాడు. అన్నిటిలోనూ అనిత్యత ఎరుక కలిగి ఉంటే గమ్యాన్ని తప్పక చేరుకుంటామని ఉబాకిన్ గారు గుర్తు చేశారు. ఇప్పుడు మనం అభిధమ్మ దర్శన దృష్టిలో, అంటే అభిధమ్మం ప్రకారం చూద్దాం. ఈ పంచస్కందాలన్నీ ఉదయించి వెంటనే నశిస్తున్నాయనేది తెలిసినప్పుడు, అంటే ఈ ఖందాలన్నీ ఉదయభయం అంటే పుడుతూ గిడుతూ ఉంటాయి. ఏంటి పంచస్కందాలు? రూపస్కందం ఇంకా నామస్కందం. రూపస్కందం అంటే శరీరం, నామస్కందం అంటే మనసు. ఇవి ప్రతి క్షణం ఉదయించి వెంటనే నశిస్తున్నాయని తెలుసుకున్నప్పుడు అవి అనిత్యమని తెలుసుకోవడం కష్టం కాదు కదా. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలోనే కాక బౌద్ధంలో కూడా ఈ మౌలిక కణాలైన కలాపాలు ప్రస్తావించబడ్డాయి. మానవ శరీరంలో కోట్ల అణువులు, కణములు ఉన్నాయి. కలాపాలన్నీ 4 గుణవృత్తుల తాత్కాలిక సముదాయాలని నిన్న చర్చించాం. అత్యంత సూక్ష్మ కణాలైన ఈ కలాపాలు ఉదయించి వెంటనే నశిస్తూ ఉన్నాయి. పాతదాన్ని కొత్తది అనుసరిస్తూ అనిత్య భావనకు దారితీస్తుంది. అంటే ఇవన్నీ కూడా అనిత్యమే అనే భావన మనలో పెంపొందించుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది. అంతర్దృష్టి ధ్యానంతో తన స్వభావం యొక్క నిజాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు శరీరంలో మామూలుగా కనపడుతున్న ఘనత్వం ఏమీ లేదని బుద్ధ భగవానుడికి స్పష్టంగా తెలిసి వచ్చింది. ఇది అనంత కోటి కలాపాల సమూహం తప్ప మరేమీ కాదు. ఒక రథం కదులుతూ ఉన్నప్పుడు లేచే దుమ్ము ఏదైతే ఉందో అది కణంతో పోలిస్తే ఈ కలాపం అన్నది 46,656వ వంతు మాత్రమేనని ఉబాకిన్ గారు తెలియజేశారు. భగవానుని ఆఖరి మాట మనం చూస్తే
మహాపరినిర్వాణానికి ముందు మాట వయదమ్మ సంకార అప్పమాదేన సంపాదేత అంటే అన్ని సంస్కారాలు నశించేవే. ఈ విషయాన్ని ఎంతో జాగరూకతతోటి అంటే జీవిత లక్ష్యాన్ని లభింపచేసుకోవడానికి సంపాదించుకో. ఆయన 45 సంవత్సరాల పాటు చేసిన బోధనల సారం ఇదే, భగవానుడిదే. వయదమ్మ సంకార అప్పమాదేన సంపాదేత, అన్ని సంస్కారాలు నశించేవే. ఆ సంస్కారాల పట్ల జాగరూకతతో ఉండటం నేర్చుకో. అన్నిటిలోనూ నిక్షిప్తమై ఉన్న ఈ అనిశ్చయతను అనే ఎరుకను కలిగి ఉంటే కాలక్రమేణా మీరు మీ గమ్యాన్ని తప్పక చేరుకుంటారు. అనిశ్చయత యొక్క అవగాహనను అభివృద్ధి చేసుకుంటే మీ నిజ స్వభావపు అంతర్దృష్టి ఎక్కువ అవుతూ పోయి ఆఖరకు మీకు అనిశ్చయత, దుఃఖం మరియు అనాత్మ అనే ఈ 3 స్వభావాలపైన ఎలాంటి అనుమానము ఉండబోదు. అప్పుడే మీరు మీ గమ్యం వైపు సాగే స్థితిలో ఉంటారు. అనిశ్చయతను గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మిగతా 2 గుణాలు అయిన దుఃఖము మరియు అనాత్మల గురించి కూడా తర్వాత తెలుసుకుందాం. అయితే ఈ పంచస్కందాల గురించి కొంచెం షార్ట్గా కూడా తెలుసుకోవాలి. ఈ పంచస్కందాలు ఏంటి? రూపస్కందం, ఇంకా నామస్కందం. రూపస్కందం అంటే పదార్థం, ఈ శరీరం 4 ధాతువులతోటి నిర్మితమై ఉన్నదాన్ని ఈ శరీరం. మన లోపల బయట కల్పించే ఈ భౌతిక పదార్థాలే రూపస్కందం. ఇక మనసులో ఉండే 4 భాగాలు: వేదనాస్కందం, సన్యాస్కందం, ఇంకా సంకారాస్కందం, ఇంకా విజ్ఞానస్కందం. ఈ వేదనాస్కందం ఏంటంటే మన శరీరం పదార్థాలు లేక ఆలోచనలు సంపర్కంలోకి వచ్చినప్పుడు కలిగే అనుభూతులే ఈ వేదనాస్కందం. ఈ సన్యాస్కందం ఏంటంటే ఇది రంగు, ఆకారము, ధ్వని మొదలైన వాటిని గుర్తించి విలువ కడుతుంది. ఇంకా సంస్కార స్కందం ఏంటంటే కోరికపై ఆధారపడిన మానసిక కార్యం. దీంట్లోని అన్ని సంస్కారాలు ఏర్పడతాయి. ఇది సంపర్కం వలన చేసే ప్రతిక్రియలు. సంపర్కం మీన్స్ ఇప్పుడు వేదన సంజ్ఞ విలువ కట్టింది, విలువ కట్టగానే సంవేదన మన శరీరం పైన కలుగుతుంది. ఆ సంవేదన కలగగానే దాని పట్ల రాగము, ద్వేషం కలిగిందంటే అది సంస్కారాల కింద ఏర్పడతాయి. ఇక లాస్ట్ది విజ్ఞానం. ఈ విజ్ఞాన స్కందం ఏంటంటే అనుభవానికి ముందే కలిగే విషయాలను గురించిన మెలకువతోటి ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఈ అన్ని రకాల సంస్కారాలు ఈ కాన్షియస్నెస్లోనే ఉంటాయి. ఈ కాన్షియస్నెస్సే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు మనల్ని తీసుకెళ్తుంది. మనస్సు మరియు శరీరం. మనం జీవించడానికి కావాల్సిన ఈ 5 స్కందాలను గమనించినప్పుడు మనస్సు ఎంత ముఖ్యమైన పనులు చేస్తుందో తెలుస్తుంది. పై 5 ఒకటి మాత్రమే ఘన పదార్థం. దీనిని భౌతిక అస్తిత్వం అని అనవచ్చు. మిగిలిన 4 మానసిక చర్యలు. ఈ పంచస్కందాల గురించి మనం ఇంతకుముందు ఒక పెద్ద ప్రవచనం చేశాము. ఒకవేళ ఎవరైనా వినాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే పంచస్కందాలు అనే ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో నుంచి వినండి. అయితే మిగిలిన 4 మానసిక చర్యలు మనల్ని మనం మనసు మరియు పదార్థం అని విభజించుకునే దానికంటే ఇది ఎంతో భిన్నమైనది. మనస్సు మరియు పదార్థం అని పేర్కొన్నప్పుడు, అంటే ఈ నామరూపాల గురించి పేర్కొన్నప్పుడు, ఆ రెండింటిని సమానంగా చూసినట్లు అవుతుంది. కానీ అది సరికాదు. వాస్తవంలో మనసే చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని మనం నమ్మలేం. దీనిని మనం బయట చూస్తామే, అనుభవిస్తామే, అదే నిజమని, ఏదైతే బయట చూస్తామో అనుభవిస్తామో అదే నిజమని అనుకోవడం మనకి అలవాటైపోయింది. మనం మన శరీరాలే ఎక్కువ నిజమేనని భావిస్తూ ఉంటాము. ఈ విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ పదార్థం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 4 మౌలిక తత్వాలు ఉంటాయి. పారంపరిక రూపంలో ఘనత్వం అంటే ద్రవస్థితి, ఉష్ణత మరియు చలనం అనబడే వాటి కలయికల వల్ల
పదార్థం ఏర్పడింది. అంటే పృథివీ, ఆపో, తేజో, వాయు. అంటే పృథివీ అంటే ఏదైతే ఘన పదార్థాలు ఉన్నాయో అవన్నీ పృథివీ కింద తీసుకోవచ్చు. ఏవైతే మన శరీరంలో హీటు, చల్లదనం ఉందో వాటిని ఆపో కింద తీసుకోవచ్చు. అంటే తేజోధాతు, అగ్నిధాతు కింద తీసుకోవచ్చు. మన శరీరంలో ఉండే లిక్విడ్స్ అన్నిటిని కూడా నీటి ధాతువు కింద తీసుకోవచ్చు. మన శరీరంలో ఉండే అన్ని రకాల గ్యాసులు, శ్వాస, ఊపిరి ఇవన్నీ కూడా వాయుధాతువు కింద తీసుకోవచ్చు. ఈ ఘనత్వం లేదా పృథ్వీతత్వం ఈ సంవేదన, ఒత్తిడి మరియు స్పర్శచే గుర్తించబడేది. ద్రవస్థితి లేక జలతత్వంతో నిరంతరత అంటే అవిచ్ఛిన్నత మరియు కలిసికట్టుగా ఉండే తత్వం ఇమిడి ఉన్నాయి దీంట్లో. ఉష్ణత్వంలో ఇది అగ్నితత్వం, వేడి ఇంకా శీతలం ఎన్ని విధాలుగా సమ్మిళితమైన తత్వం అన్నమాట. ఇంకా చలనం గురించి మాట్లాడుకుంటే వాయు, కదలికలతో కూడింది వాయుతత్వం. ఈ 4 తత్వాలు పదార్థంలోని వేరు విధాలుగా కలిసి ఉన్నాయి. వీటిలో ఏదో ఒక తత్వం ప్రబలంగా ఉండి ఆ పదార్థపు గుణాలను నిర్ధారిస్తుంది. ఉదాహరణకి ఒక మట్టి ముద్దను తీసుకున్నప్పుడు దానిలో పృథ్వీతత్వం అనుభవంలోకి వస్తుంది. కానీ దీనిలో కలిసికట్టుగా ఉన్న తత్వం కూడా కొంత ఉండి అన్నిటినీ కలిపి ఉంచుతుంది. దీనిలో కొంత వేడి కూడా ఉంది మరియు పరమాణువులతో కూడిందని చూడగలిగినప్పుడు ఆశ్చర్యకరం, అద్భుతమైన కదలికలతోటి కూడిందని కూడా గ్రహించగలుగుతాము ఈ మట్టి ముద్ద. ఈ అవిచ్ఛిన్నత గుణాన్ని తప్ప మిగిలిన గుణాలన్నీ మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. ఘనత్వాన్ని, కఠినతను, దృఢతను ఇంకా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. బరువుగా ఉందో, తేలికగా ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. కదలికలను అనుభవించగలుగుతాం. కానీ అవిచ్ఛిన్నతను బుద్ధి స్థాయిలోనో లేక తార్కిక అనుమానంతో తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే వస్తువులు ఎగిరిపోవడం లేదు కనుక. కానీ ప్రత్యక్ష అనుభవం ద్వారా మనం ఒక కాలంలో ఒక విషయాన్ని మాత్రమే గ్రహించగలుగుతాం. కాబట్టి ఒక విషయం తెలుసుకున్న తర్వాతే మనం మరొక విషయాన్ని తెలుసుకోగలుగుతాం. మన ఏకాగ్రత శక్తి అత్యధికంగా అభివృద్ధి కానప్పుడు ఒక విషయం మరో విషయంతో కలిసి ఉన్నట్లుగా అంటే సన్నిహితంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ యథార్థంగా మనసు ఒక సమయంలో ఒక విషయాన్ని మాత్రమే తెలుసుకోగలుగుతుంది. ఈ 4 మూలతత్వాల కలయిక వల్ల వాటి సంబంధించిన మాధ్యమిక రంగులైన అంటే గుణాలు అయిన రంగు, రుచి, వాసన ఇంకా పోషక పదార్థం ఉంటాయి. మొత్తం 8 గుణాలు అన్నమాట. 4 ధాతువులు, వాటి గుణాలు. ఈ మట్టి ముద్ద ఎరుపు, బూడిద రంగు, గోధుమ రంగు కలిగి ఉంటుంది. మన వాసన కనుగొనే ఇంద్రియం మంచిదైనట్లయితే వాసన కూడా చూడవచ్చు. ఈ 8 మౌలిక ధర్మాలు నిర్జీవ పదార్థాల్లో ఉంటాయి. వీటికి జీవం కావాలంటే శక్తి కావాలి. సంవేదనల అనుభవానికి భౌతిక జ్ఞానేంద్రియాలు అవసరం ఉంది. చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు, వాసన చూడటానికి ముక్కు, రుచి చూడడానికి నాలుక, ఇంకా స్పర్శ అనుభవానికి శరీరం మరియు ఆలోచనలకు, ఊహలకు మనస్సు కావాలి. ఇది మనం రూపం గురించి కొంత అనుభవంలోకి తెచ్చుకునే విషయాలు. అయితే మనస్సు గురించి చెప్పుకుంటే మనం దేన్నైతే మనస్సు అని అంటూ ఉన్నామో అది మిగిలిన 4 స్కంధాల కలయిక. ఈ సందర్భంలో ఈ చేతనం అంటే విజ్ఞానం అని ఇక్కడ చెప్తాము. విజ్ఞానం పరిమిత అర్థంలో ప్రయోగించబడింది. ఇక్కడ దీని అర్థం కేవలం ఎరుక మాత్రమే. ఏది అనుభవంలోకి వస్తుందో దానిని గుర్తించడం కానీ ప్రతిచర్య చేయడం కానీ ఇక్కడ ఉండదు. ఈ విజ్ఞానంలో జ్ఞాన ఇంద్రియాలపైన ఆధారపడి చేతనం అన్నది అంటే ఈ విజ్ఞానం అన్నది ఉత్పన్నమవుతుంది. ఈ విజ్ఞానంలో 6 రకాలు ఏంటి? చక్షు విజ్ఞానం, శబ్ద విజ్ఞానం, జిహ్వా విజ్ఞానం, గంధ విజ్ఞానం అంటే వాసన విజ్ఞానం, ఇంకా స్పర్శ విజ్ఞానం, ఇంకా మనో విజ్ఞానం అంటే ఈ ఇంద్రియాల దగ్గర ఎదురయ్యే మనకి కలిగే విజ్ఞానాలు అన్నమాట, కాన్షియస్నెస్. ఈ చక్షువులు
వెలుతురును గ్రహించినట్లు మనసు ఆలోచనలను గ్రహిస్తుంది. మానసిక ఆలోచనలు పూర్వ అనుభవాలపై ఆధారపడి ఉండవచ్చు. ఈ అనుభవాలు 5 ఈ జ్ఞానేంద్రియాల ఆధారంగానే కలిగినవి. భగవానుడు వీటిని వివిధ రకాల అగ్నులతో పోలుస్తాడు. గడ్డి మండుతూ ఉన్నప్పుడు అది గడ్డి మంట అని, కర్ర మండుతూ ఉన్నప్పుడు కర్ర మంట అని పిలుస్తాం. అలాగే చేతనం కూడా. సరైన మూల పదార్థాలు దృష్టికి కావలసిన రీతిలో కలిసినప్పుడు దృష్టి చైతన్యం మేలుకొంటుంది. వీటిలో ఈ భాగాలు కలిసి ఉంటాయి. భౌతిక పదార్థం లేక రూపం అంటే 4 మహాభూతాలతో కూడిన శరీరం లేక వస్తువు. అప్పుడే దృశ్యం అనేది ఏర్పడుతుంది. జీవితం ఉన్నప్పుడే మనం చూడగలుగుతాము. చక్షువు ఆధారంగా మనం అందులో అయితే గుడ్డి వాళ్ళమైతే చూడలేం కదా. ఈ ఇంద్రియాలు కూడా అవసరమే అన్నమాట. వెలుతురు పూర్తి చీకటిగా ఉన్నప్పుడు మనం ఏమీ చూడలేం. ఇంకా చేతనం కాన్షియస్నెస్ మూర్ఛితులుగా ఉన్నప్పుడు లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు చూడలేం. కాబట్టి దృష్టి చేతనం ఉండడానికి ఈ అన్ని తత్వాలు అవసరము. ఫలానా వాడు చూడటం లేదు అన్నప్పుడు అది దృష్టి చేతనం లేదు అని చెప్తున్నాము. ఈ తత్వాలలో ఏది లేనప్పుడైనా అచేతనం ఉండజాలదు. ఉదాహరణకి రాత్రిపూట వెలుతురునిచ్చే ఏ దీపము లేనప్పుడు చక్షువులో దృష్టి చేతనం మేల్కోలేదు, తాత్కాలికంగా ఆగిపోతుంది. కానీ అక్కడ అగ్ని యొక్క ఉష్ణం ఇంకా వెలుతురు ఉన్నప్పుడు అది ఉదయిస్తుంది. ఆ వెలుతురుని ఆర్పివేసినప్పుడు ఆ చైతన్యం కూడా సమాప్తమవుతుంది. ఏ విధంగానైతే భౌతిక పదార్థాల్లో 5 రకాల ముఖ్య మార్పులు ఉన్నాయో సరిగ్గా అదేవిధంగా మానసిక సంఘటనలో కూడా 5 రకాల ముఖ్య మార్పులు ఉన్నాయి. ఉదాహరణకి మంట నుండి మొదట వెలుగు వస్తుంది, అది పెరుగుతుంది, కొంతకాలం ఉంటుంది, అలాగే తగ్గటం మొదలవుతుంది, ఆఖరికి ఆరిపోతుంది. మానసిక చైతన్యంలో కూడా ఇలాంటి మార్పులే వస్తాయి. దృష్టి చైతన్యాన్ని అర్థం చేసుకున్నట్లుగానే ఈ వినికిడి ఇంకా శబ్దాల ద్వారా ఇంకా వాసనలు, రుచి, ఇంకా స్పర్శలు, మానసిక చైతన్యాలు రుచికి నాలుక కావాలి, ఊహలు, భావాలు, ఆలోచనలు మనసుకి కావాలి. కానీ వీటన్నిటిలో కలిగే మౌలిక మార్పులు, సూక్ష్మ మార్పులు అన్నీ కూడా అనిత్యములే. మానసిక చైతన్యంలో విభిన్నమైన అభివ్యక్తీకరణలు ఉన్నాయి. మౌలిక మరియు సూక్ష్మ మానసిక పరివర్తనలు వివిధ రకాలైన ఆలోచనలతో కలిగే మార్పుల్లో కనిపిస్తాయి. వివిధ రకాలైన సంవేదనలతో కూడిన మానసిక చైతన్యంలోని మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అవి సంతోషకరమైనవైనా, బాధాకరమైనవైనా, శోకంతో కూడుకున్నవైనా, తటస్థ భావపరమైనవైన స్పష్టంగా కనబడతాయి. ఎవరైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు మనసులో అనేక రకాలైన రాగ, ద్వేష, మోహ, లోభ, మద, మాచర్యాలతో కూడిన ఆలోచనలు ఒకదాని తర్వాత మరొకటి పుడుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం తర్వాతి స్కందమైన సంజ్ఞకు వద్దాం. ఇది మన ఇంద్రియ క్షేత్ర పరిధిలోకి వచ్చినవి మనకు తెలిసినప్పుడు మనం వాటిని సంజ్ఞానం లేదా వాటి విశిష్టతను గ్రహణం జరుగుతుంది. ఇంకా అది ఎరుప, నీలమ, పసుప, గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, గరుకుగా ఉందా, నున్నగా ఉందా అనే విషయాలను గ్రహిస్తాము. ఈ గ్రహింపు శక్తులు కూడా చైతన్యం లాగానే ఇంద్రియాలపై ఆధారపడి ఉంటాయి. 6 రకాలుగా ఉంటాయి. ఒక వస్తువును లేక ఒక విషయాన్ని గ్రహించిన తర్వాత సంవేదన కలుగుతుంది. మళ్ళీ ఇవి కూడా 6 రకాలైన సంవేదనలు, అనుభవాలు. ఇవి దృశ్య సంపర్కం, శ్రవణ సంపర్కం ఇంకా మొదలైన మాధ్యమాల ద్వారా కలుగుతాయి. ఇది కూడా ఒక కొత్త ధనం ఉంది. ఇక్కడ కేవలం విజ్ఞానం మరియు ఈ సంజ్ఞ గుర్తింపులే కాదు, ఈ సంవేదనల వల్ల మన శరీరం, మనసులో సుఖానుభూతో లేకపోతే దుఃఖానుభూతో లేక సుఖం దుఃఖం లేని తటస్థ అనుభూతో ఉంటుంది. ఈ తటస్థ సంవేదనను మనం పట్టించుకోనవసరం లేదు.
ఎందుకంటే అవి అలాగనే ఉన్నా కానీ పర్వాలేదు, మనం వాటిని మన అలవాటు ప్రకారం ఇష్టపడతామో లేకపోతే ఇష్టపడకపోవడమో ఉండదు. విపశ్యనలో మనం సంవేదనల పట్ల మెలకువగా ఉండటం, అభివృద్ధి చేసుకుంటాం. అవి ఇష్టమైనవైనా ఇష్టం లేనివైనా తటస్థమైనవైనా వాటి పట్ల ఉపేక్షాభావంతో సమతాభావంతో అనుభవించడం నేర్చుకుంటాం. ఇది 6 ఇంద్రియాలలో ఏ దానితోనైనా అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ సమతాభావాన్ని స్పర్శించే అభివృద్ధి చేసుకోవడం అన్నిటికన్నా మంచిది. మిగిలిన 5 ఇంద్రియాలను ఉత్తేజపరిచే విషయాలు దుర్బలమైనవి. కళ్ళపైన వెలుతురు ప్రభావం, చెవులపైన శబ్దాల ప్రభావం మొదలైనవి అంత స్పష్టంగా అర్థం కావు. జ్ఞానేంద్రియాల ప్రభావం అత్యధికంగా తటస్థ సంవేదనల ద్వారా ఉదయిస్తుంది. కన్ను కాంతి వల్ల దేన్ని చూస్తుందో అర్థం చేసుకునే అతి స్వల్ప సమయంలో అది ఇష్టమైనదో ఇష్టం కానిదో గ్రహించలేము. దాని ప్రతిక్రియ తర్వాత జరుగుతుంది. కానీ స్పర్శతో పాటు నైతిక కార్యాల వల్ల ఏ సుఖ సంవేదనలు కలుగుతున్నాయో, అనైతిక కార్యాల వల్ల ఏ దుఃఖ సంవేదనలు కలుగుతున్నాయో మనకి తక్షణమే తెలుస్తాయి. పాలి వ్యాఖ్యానాలలో 5 జ్ఞానేంద్రియాల వల్ల పడే ప్రభావం ఒక దూది పింజతో మరో దూది పింజను కొట్టినప్పుడు ఎంత తక్కువ ప్రభావం ఉంటుందో అంత తక్కువ ప్రభావం ఉంటుందని పోల్చారు. అలా కాక స్పర్శ యొక్క సంజ్ఞ ఎలా ఉంటుందంటే, అది పత్తి పింజను కమ్మరి వాణి దిమ్మెపై పెట్టి సుత్తితో కొట్టితే పత్తి నలుగుతుంది, దిమ్మె గట్టిగా మోగుతుంది, అంత గొప్ప ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఆఖరు స్కందానికి వద్దాం. ఇది విపశ్యనలో అన్నిటికన్నా మహత్వపూర్ణమైంది. ఇది యథార్థం యొక్క అంగం. ఈ విషయంలో మనం కొంత కృషి చేయగలుగుతాం. దీనిని సరైన విధంగా చేస్తే గనక మన దుఃఖాలన్నిటి నుండి ముక్తి పొందగలం. ఇది సంస్కారం, అంటే పాలీలో సంకార అంటారు. ఇది ఇచ్ఛాపూర్వక కార్యం, అంటే ప్రతిచర్య చేసే భాగం. ఈ పంచస్కందాల గురించి ప్రవచనం ఒకసారి వినండి, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వీలైతే గనక. అది విన్న తర్వాత ఈ విషయాలు ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. నిజానికి ప్రతిక్రియ క్షేత్రం, ఇందులో మనస్సు శరీరం కలిసి ఉన్నాయి. చేతనం, జ్ఞానేంద్రియాలు మరియు వాటి విషయాల కలయికల వల్ల కలిగే పరిణామం. ఆ వస్తువు యొక్క గుర్తింపు, అంటే సంజ్ఞ వల్ల కలిగే సంవేదన. దీనిని మనం ఇష్టపడవచ్చు, లేక ఇష్టపడకపోవచ్చు, లేకుంటే ఉదాసీనంగానైనా ఉండొచ్చు. ఇష్టమైనది కావాలనుకుంటాం, ఇష్టం లేనిది వద్దనుకుంటాం, అయిష్టాలు లేని దాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు. అయిష్టాలను బట్టి మనం మంచి పనో లేక చెడ్డ పనో చేస్తాం. ఈ కార్యంతో కూడుకొనిన శక్తినే కర్మ అని పేర్కొంటాం. మనం మనస్సు ఇంకా మాటలతోటి శరీరంతో పనిచేస్తాం. ఈ కార్యకారణ సిద్ధాంతం ప్రకారం దీనికి ఫలితాలు ఉంటాయి. మంచి పనులు మంచి ఫలితాలను, చెడ్డ పనులు చెడ్డ ఫలితాలను ఇస్తాయి. తటస్థమైన పనులకు ఏ ఫలితము ఉండదు. మనం మన ప్రతిక్రియ కంటే ముందే ఆగిపోతే, అంటే ఈ సంస్కారాలు ఉదయించకుండా ఆగిపోతే, ప్రతిక్రియ కంటే ముందు జరిగిన వాటి ఏ ఫలితమూ ఉండదు. సంవేదనలు ఇష్టమైనవో ఇష్టం కానివో లేక తటస్థమైనవో ఉండొచ్చు, కానీ వాటిని పట్టించుకోవడం కానీ తిరస్కరించడం కానీ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కాస్త ధ్యాస పెట్టి ఆలోచన చేస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. ఏంటంటే, మనం మంచి పనులు చేయడం మానేయాలా అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ దీని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. మనం చేసే పనులకు 2 విధాలుగా విలువ కట్టవచ్చు. మొదటిది, ఏ వ్యక్తి అయితే ఒక పని చేశాడో అతని పరిసరాలలో ఆ పని యొక్క ప్రభావం ఏంటి. రెండవది, ఎవరైతే ఆ పని చేశారో వారిపైన ఆ పని యొక్క ప్రభావం ఏంటి అనే ప్రశ్నలకు జవాబును బట్టి ఆ పనులను విలువ కట్టవచ్చును. అయితే ఎవరు
ఈ సంకారాలకు ప్రతిచర్య చేయకుండా ఉంటాడో అలాంటి వ్యక్తి యొక్క పనులు అతని పరిసరాలకు మేలు చేకూరుస్తాయి. అలాంటి వారు చేసే పనులన్నిటిలోనూ కర్మను తయారు చేసే శక్తి ఉండదు. కాబట్టి ఆ పనుల ప్రభావం వారిపై ఉండదు. మనం ఆ వ్యక్తి మనసులో దూరి చూడగలిగినట్లయితే అతడు ప్రతిచర్య చేయడం లేదని తెలుసుకుంటాము. ఆ పనుల ఫలితాలపై ఇష్టం కానీ తిరస్కారం కానీ వారికి కోరిక ఉండదు. వారి పనులని సహజంగా ఉండి ఇతరులకు లాభం చేకూరుస్తూ ఉంటాయి. ప్రతిచర్యల వల్లనే హానికరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. సహజం లేదా స్వాభావికమైన పనులు సంపూర్ణంగా మెలకువ కలిగిన వ్యక్తుల వల్లనో లేక సంపూర్ణంగా ముక్తి పొందిన వారి వల్లనో జరుగుతూ ఉంటాయి. అంటే ఎటువంటి సంస్కారాలను తయారు చేసుకోకుండా సమతతోటి ఉండటం. మనం గమ్యాన్ని చేరుకున్నప్పుడు సహజం స్వాభావికమైన పనులు చేయడంలో మునిగిపోతాము. అంటే సరిగ్గా సఫలీకృతమవుతాం. ఈ మధ్య కాలంలో మనం నేర్చుకుంటున్నాం ఏంటి, మన వద్ద ఎంత శక్తి ఉందో దానితోనే మనం మన పనులు సాగించాలి. ఈ సమయంలో మనం ఇక్కడి నుండే మొదలు పెట్టాలి. ఏంటి, దీన్ని ప్రత్యక్ష సాక్షాత్కారం కోసం మనం ఎంత అభివృద్ధి కావాలనుకుంటే మనసుపై మనకు పూర్తి నియంత్రణ ఉండాలి. ఆనాపాన సాధన ఇంకా మరియు విపశ్యనల ద్వారా ఆ విధంగా అభివృద్ధి చెందాలి. ఈ మధ్యలో మనం మంచి పనులు చేస్తూ పోవాలి. ఒక సుచక్రం ఉంది. మనం ఎంత ఎక్కువగా మంచి పనులు చేస్తూ పోతామో మన జీవితం అంత సుగమమవుతూ పోతుంది. ఈ కారణం వల్ల మనం ధ్యానం పైన కేంద్రీకరించడం కూడా అంతే సులభమవుతుంది. అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుంది. మంచి పనులు చేయడానికి ఉత్సాహం ఉంటుంది. అనిరుద్ధ్ బంతే గురించి ఒక స్టోరీ ఉంటుంది. అనిరుద్ధుడు భగవానుడికి అంటే పూర్వం సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు వాళ్ళ కజిన్ అనమాట, అన్నదమ్ముల్లో ఒకరు. అనిరుద్ధుడు కూడా ఒక సుకుమారుడైన యువకుడు అనమాట. అతడు ఏది కావాలనుకున్నా అది ఇవ్వబడేది. లేదు అనే శబ్దం అతడు ఎప్పుడూ వినను కూడా వినలేదు. ఒకరోజు అతడు ఇతర శాక్య రాజకుమారులతో పాటు ఆటలాడుకునేవాడు. వాళ్ళమ్మ తనతో పాటు ఆడుకునే పిల్లలందరికీ కొన్ని తీపి పదార్థాలు అంటే అరిసెల్ లాంటివి చేసి పంపించేది. వారు వాటిని తింటూ ఆడుకునేవారు. అనిరుద్ధుడు ఆటలో ఓడిపోతూ 3 సార్లు ఆ తీయని అరిసెలు తెప్పించుకున్నాడు. అతడు 4వ సారి కూడా అరిసెలు కావాలి అని అన్నప్పుడు అతని తల్లి అనిరుద్ధునికి లేదు అనే మాట అర్థం తెలియాలన్న ఉద్దేశంతో అరిసె లేదు అని సందేశం పంపింది. అనిరుద్ధుడు ఇదేదో కొత్త రకమైన అరిసె అని అనుకొని ఆ అరిసెని పంపమని, అంటే ఈ అరిసె లేదు అనే పేరుని అదేదో కొత్త తీపి పదార్థం అనుకొని అదే పంపమని తల్లికి కబురు పంపించాడు. తల్లి అతనికి లేదు అనే పదార్థానికి అనే పదానికి అర్థం తెలియాలని చెప్పి ఒక బంగారు పాత్రలో మరో బంగారు మూతతో మూసి అతని వద్దకు పంపాలనుకుంది. కానీ ఆ పట్టణపు నగర రక్షక దేవతలు ఎవరైతే ఉంటారో ఈ అనిరుద్ధునికి తన పూర్వజన్మలో ఒక ప్రత్యేక బుద్ధునికి తన భాగం భోజనాన్ని ఆ ప్రత్యేక బుద్ధుడు లేదు అనే శబ్దాన్ని ఎప్పుడూ వినకూడదు అనే కోరికతోటి ఇచ్చాడు అని నగర దేవతలకు తెలుసు. అంటే ప్రత్యేక బుద్ధుడికి అతడు ఎప్పుడో కూడా దానం చేశాడు. సో ఆ పుణ్యం ఈ అనిరుద్ధుడికి ఉండింది. అందువల్ల అనిరుద్ధుడు లేదు అని వినడం జరిగితే అక్కడ ఉండే ఈ రక్షక దేవతల సభల్లో పాల్గొనే అర్హత ఉండదు. అదే కాక వారి తలలు ముక్కలు చెక్కలైపోతాయి. అందువల్ల ఆ నగర దేవతలు అనిరుద్ధుని తల్లి పంపిన పాత్ర నిండా వాళ్ళ సైకిక్ పవర్స్ తోటి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ తోటి ఈ దేవతలు అరిసెలతోటి నింపి పంపిస్తారు. తల్లి ఏంటి
నా కొడుక్కి లేదు అనేది కూడా తెలియాలి. ఇప్పటి వరకు లేదు అనేది ఎప్పుడూ తెలియలేదు. అంచేత ఖాళీ పాత్రను పంపిస్తే అక్కడ ఉండే దేవతలు వాటి నిండా పూరీలు చేసి మళ్ళీ అంటే అరిసెలు చేసి పంపిస్తారు. ఆ పాత్ర మూత్ర తీసిన వెంటనే తీపి పదార్థాలు చక్కని సుగంధము ఆ నగరం అంతా వ్యాపించింది. ఆ యువకులు వాటి రుచి చూసినప్పుడు వారిలోని 7,000 రుచుల ఖజానాలు నిండి ఆనందంతో తబ్బి ఉబ్బిపోయారు. అనిరుద్ధుడు ఇంటికి వెళ్ళి తన తల్లితోటి ఇలా అంటాడు, అమ్మా, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును అని ఆమె చెప్పింది. అయితే నువ్వు అరిసెలేదు అనే పూరీలను ఎప్పుడు ఎందుకు నాకు చేయలేదు అని అడిగాడు. ఆ అరిసెలు దేవతల వద్ద నుండి వచ్చి ఉంటాయని తల్లి గ్రహించింది. అప్పటి నుండి అనిరుద్ధుడు ఇంట్లో ఉండే అరిసెలు అడిగినప్పుడల్లా ఆమె ఖాళీ పాత్రను పంపేది. అంటే అనిరుద్ధుడి ఇంతకుముందు పుణ్యపార్మితలు ఆ విధంగా ఉన్నాయి. ఎన్నో జన్మల్లో వాళ్ళు దానాది పుణ్యకర్మాలు చేసినప్పుడు ఇటువంటి పుణ్యం అనేది ఉంటుంది. దేవతలు కూడా వాటి నిండా తీయని అరిసెలు నింపేవారు. ఒకరోజు అనిరుద్ధుని సొంత సోదరుడు మహానాముడు, అనిరుద్ధుడు స్వయంగా భిక్షువు కావాలి, దానివల్ల కుటుంబంలో కనీసం ఒక్కరైనా గొప్ప జీవితం గడిపిన వారు అవుతారు అన్నాడు. అయితే భిక్షువు అయితే ఏం చేయాలి అని అనిరుద్ధుడు అడిగాడు. భిక్షువు గడ్డము తల గురిగించుకొని కాషాయ వస్త్రం ధరించి ఏ చెట్టు కొమ్మలతో అంటే వృక్షమూలంలోనో లేకుంటే గడ్డితోనో తయారైన పరుపుపై పడుకోవాలి. ఇంకా భిక్షాన్నాన్ని అంటే భిక్షాటానికి వెళ్ళాలి అని మహానాముడు చెప్తాడు. తాను చాలా సుకుమారుడైనందువలన అది కుదరదేమో అని అనిరుద్ధుడు గృహస్థ జీవితంలో ఏం చేయాల్సి ఉంటుందని అడిగాడు. అనిరుద్ధుడు ఎంత అమాయకుడంటే ఇంటిలో మణిమయ బంగారు పాత్రలో అన్నం ఉడికించి పంపినట్లే గృహస్థుని జీవితం ఉంటుంది అని అనుకున్నాడు. కానీ అక్కడ పొలం పనులు చేసి కష్టపడి పైరు పండించాల్సి ఉంటుందని ప్రతి సంవత్సరం కూడా అంటే మొదట్లో అలా చేయాల్సి ఉంటుందని తెలిసాక అది తనకు చాలా కష్టమని అనుకుంటాడు. అందువల్ల తను భిక్షువు కావాలని నిర్ణయించుకుంటాడు. సన్యాసం పుచ్చుకున్న 6 రాజకుమారుల్లో ఇతడు కూడా ఒకడనమాట. ఆ 6 గౌరవనీయులైన బద్దియ మొదటి వర్షావాసంలోనే పూర్ణ మెలకువ కలవాడు అవుతాడు, అంటే అర్హంత స్థితిని పొందుతాడు. ఆ తర్వాత అనిరుద్ధుడు తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నవాడవుతాడు. ఆనందుడు ఆ తర్వాత బుద్ధుని పరిచర్య చేసిన వాడై జాగరూకతలోని మొదటి దశలో స్థాపితుడయ్యాడు, అంటే శ్రోతాపన్నుడయ్యాడు. ఇక భగు అనే స్థవిరుడు మరియు కింబిలుడు వాళ్ళు కూడా అర్హంతులయ్యారు. కానీ దేవదత్తుడు కొన్ని లౌకిక శక్తులను, సైకిక్ పవర్స్ని, ధ్యాన సమాపత్తులను మాత్రమే సంపాదించుకొని ముందుకు వెళ్ళలేకపోయాడు. ఆ శక్తులు చిత్త ఏకాగ్రతతోటి అభివృద్ధి కాగలుగుతాయి. అయితే దేవదత్తుని కథ గురించి రేపు సాయంకాలం చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా ఈ పంచస్కందాల ఉత్పాద వ్యయాలను మనం తెలుసుకోవాలి. వాటిలో ఉన్న అనిత్య స్వభావాన్ని మనం స్థూలంగా చూడగలిగేది ఏంటి? ఈ శరీరంపై కలిగే అనుభూతులు, అంటే తలపై భాగం నుంచి కింద వరకు, కింద అరికాలి వరకు ప్రతి సంవేదన కూడా, అది సుఖ సంవేదన కానీ దుఃఖ సంవేదన కానీ, దాని పట్ల మనం ఉపేక్షతో ఉండటం. ఓ, ఇది కూడా అనిత్యమే, అనిత్యాభావాన్ని మనం పెంచుకోవాలి. ఇది నాకెందుకు వచ్చింది అని దుఃఖపడకూడదు, అలాగే ఇది ఎందుకు నాకు రాలేదు అని దుఃఖపడకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం అనిత్యాభావాన్ని పెంపొందించుకోవాలి. అంచేత ఈ శరీరంపై కలిగే ఏ అనుభూతి పట్లైనా కానీ తటస్థ భావంతో ఉంటూ అనిత్యాభావాన్ని పెంపొందించుకోవాలి. అది మనం సాధనలో పురోగతి సాధించడానికి ఉపయోగపడుతుంది. అన్ని సంస్కారాలు అనిత్యాలే, అన్ని సంస్కారాలు దుఃఖాలే, అన్ని ధర్మాలు అనాత్మలే. సో ఈ అనిత్య, దుఃఖ, అనాత్మ ఈ 3 లక్షణాలను తెలుసుకోవడమే విపశ్యన. విపశ్యన అంటే పశ్యన అంటే చూడటం, విపశ్యన అంటే విశేషమైన రీతిలో చూడటం, అంటే అంతర్ముఖులై చూడటం, మన శరీరం మనసు యొక్క నిజతత్వాన్ని చూడటం.
సో ఇక్కడ స్థిరంగా ఉండేది ఏమీ లేదు, అన్నీ అనిత్యమైనవే, ప్రతిదీ మార్పు చెందుతుందే అనే అవగాహన మన లోపల పెంపొందించుకోవాలి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు.